ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం. 70 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో ఎన్నికల తేదీని ప్రకటించనుంది. కాగా ఈసీ నోటిఫికేషన్కు ముందే ఢిల్లీలో ఎన్నికల హడావిడి మొదలైంది. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల సమరంలో పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న కేజ్రీవాల్ టీం ధీమా వ్యక్తం చేస్తోంది. కమలనాథులు మాత్రం హస్తినవాసులు మోదీ వైపు ఉన్నారని, తమకే పట్టం కడతారంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం. 70 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేయనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో ఎన్నికల తేదీని ప్రకటించనుంది. కాగా ఈసీ నోటిఫికేషన్కు ముందే ఢిల్లీలో ఎన్నికల హడావిడి మొదలైంది. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల సమరంలో పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని కేజ్రీవాల్ టీం ధీమా వ్యక్తం చేస్తుంది. కమలనాథులు మాత్రం హస్తినవాసులు మోదీ వైపే ఉన్నారని, తమకే పట్టం కడతారంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. లివిల్, గుడ్ మార్నింగ్. లివిల్, చెప్పండి, ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఏ టైంకు రిలీజ్ చేసే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి లివిల్? ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించింది. ఢిల్లీ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తాదాలాడుతుంది. అందుకు అనుగుణంగానే మోడీ సభలు కావచ్చు, మోడీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ మోసపూరిత వైఖరిని, ఆడ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రజలకు చెప్తుంది. అంతేకాకుండా ఢిల్లీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. స్కూళ్ళకు సంబంధించి కావచ్చు, ఇటు బస్తీ దవాఖానలకు సంబంధించి కావచ్చు, అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ పెద్దపీట వేశామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మోడీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, అటు కాంగ్రెస్ త్రిముఖ పోటీ ఈసారి ఉండనున్నట్టు కూడా మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో, అంటే మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. మీడియా సమావేశంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓరాఓరి ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. 2 గంటలకు షెడ్యూల్ తర్వాత ఎన్నికలు ఎప్పుడు అనేది తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆ ఢిల్లీ సీఎం ఈడీ కేసులు ఎదుర్కొని జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరము ఆయన అతీషికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన పార్టీ పైన ఫోకస్ చేశారు. పార్టీ పైన ఫోకస్ చేస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఏదైతే ఈ ఎన్నికల షెడ్యూల్ అనేది మరింత ఈటు పెంచనుంది. ఈ తరుణంలో ఎన్నికల షెడ్యూల్ సంబంధించి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా ఇవాళ బలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం మేము గత 2 పర్యాయాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్తున్నారు. ఇటు ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేయలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ సొంత ఎజెండా కావచ్చు, అనేక స్కాములు చేసింది. ఈ లింకర్ స్కామ్ కావచ్చు, అనేక స్కాములు. ఇటు నిన్నటికి ఢిల్లీ సీఎం నివాసాన్ని సైతం నిన్న ప్రత్యేకంగా ఫోకస్ చేశారు బీజేపీ నాయకులు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. 1000 కోట్లు పెట్టి ఇల్లు నిర్మించుకున్నాడు ఆనాడు సీఎం గా ఉన్న కేజ్రీవాల్ అని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా అదే విధంగా ఇన్ని రోజులు ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 2గా చీలిపోయినని చెప్పుకోవచ్చు. 2గా చీలిపోవడమే కాకుండా ఇవాళ కాంగ్రెస్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని దుమ్మెత్తిపోసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ మరొకసారి మే
మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇవాళ అటు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఈసారి అస్థిన జెండా మేమే ఎగరవేస్తాం, మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాం, ఢిల్లీలో కూడా ఈసారి ఖచ్చితంగా మేమే అధికారం చేపడతామని బీజేపీ చెప్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున బహిరంగ సభలు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి స్వయంగా హాజరై స్వీకారం చుట్టారు. అటు కేంద్ర మంత్రులు కావచ్చు, అటు ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఇవాళ ఢిల్లీలోనే మకాం వేశారు, గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీకి సైతం ఇవాళ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి మేము అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పేసి ఒకవైపు బీజేపీ చెప్తుంది, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే తరహా మేము చేశాము, కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా మేము అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ సైతం మా హయాంలోనే చేశాము అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తగా వీళ్ళు ఏం చేయలేదని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేశారు. ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారుతో ప్రచారం ఓరందుకుంది. ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయనుంది. సాయి మాధవి. రైట్ లీవిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.